హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ స్టాక్ మన కోవిడ్ టైంలో చూస్తే 16 రూపీస్ ఉన్న స్టాక్ అది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్లో చాలా పెరిగి 200 రూపీస్కి అయితే వెళ్ళిపోయింది. 16 రూపీస్ది 200 రూపీస్ ఎన్ని టైమ్స్ పెరిగిందో మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి అది కన్సోలిడేషన్ ఫేస్లో ఉండి ఇప్పుడు ప్రజెంట్ 200 నుంచి 130 రూపీస్ రేంజ్లో అయితే ఉంది ఈ స్టాక్ అయితే. ఈ లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి ఈ స్టాక్ గురించి మంచి బజ్ అయితే సోషల్ మీడియా అయితే నడుస్తుంది. ఈ స్టాక్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు. రమేష్ దమానీ అండ్ రీసెంట్గా ఆశిష్ కచోరియా లాస్ట్ 4 months బ్యాక్ జనవరిలో ఆ టైంలో ఈ స్టాక్లో ఆశిష్ కచోరియా అయితే ఇన్వెస్ట్ చేశారు. ఆ టైంలో ఆశిష్ కచోరియా ఇన్వెస్ట్ చేశారన్న దాంతో కొంచెం ర్యాలీ అయితే అయింది, ఒక 15-20%. దాని తర్వాత మళ్ళీ అయితే స్టాక్ అయితే మళ్ళీ కొంచెం కన్సోలిడేషన్ వచ్చి మళ్ళీ లైట్గా ఫాల్ అయితే అయింది. ప్రజెంట్ ఈ టైంలో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అసలు ఈ స్టాక్లో కోవిడ్ టైంలో ఇంతలా ర్యాలీ అయితే ఎందుకు అయింది అండ్ ఎందుకు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అసలు ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా గ్రో అవుతుందా? వీళ్ళ బిజినెస్ గ్రోత్ ఏంటి? వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ గ్రోత్ ఆస్పెక్ట్స్ అసలు ఏమున్నాయి వీటి గురించి క్లియర్గా మనకు తెలిసినప్పుడే మనకి నమ్మకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఫాల్ అయినా కూడా యావరేజ్ చేయడానికి మనకి నమ్మకం అయితే ఉంటుంది. సో దట్ మనం ఫస్ట్లీ మన కంపెనీ బిజినెస్ వాళ్ళ గ్రోత్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. నేను ఈ స్టాక్ని 140 రేంజ్లో అయితే నేను కొన్నాను. అది 1 year బ్యాక్ 1.5 year అయిపోయినట్లుంది. అది ఇప్పుడు చూస్తే 130 లెవెల్స్లో ఉంది. చెప్పాలంటే ఇంకా 4-5% ఇంకా డౌన్లో అయితే ఉంది. నేను ఈ టైంలో యావరేజ్ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నాను. ఈ టైంలో బెస్ట్ టైమా యావరేజ్ చేయడానికి చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఈ స్టాక్ గురించి. అండ్ రీసెంట్గా వాళ్ళ Q4 రిజల్ట్స్ వచ్చాయి. ప్రమోటర్ కాల్స్ కూడా నేను విన్నాను. అండ్ వాళ్ళు ఏం చెప్పారు ప్రమోటర్స్ అండ్ స్టాక్ ఇక్కడి నుంచి ఎలా మూవ్ అవుతుంది వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ వీళ్ళ బిజినెస్ ఏంటంటే జ్యువెలరీ బిజినెస్. వీళ్ళ గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. మెయిన్గా ఈ కోవిడ్ టైంలో ఈ స్టాక్ ఇంతలా ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టైంలో కొత్తగా వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు తయారు చేయడం. నేషనల్ డైమండ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా మన షాప్స్లో, జ్యువెలరీ షాప్స్లో. కానీ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఆల్మోస్ట్ చూడడానికి నేషనల్ డైమండ్స్ లాగే ఉంటాయంట. కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా చీప్గా అయిపోతుంది. వీళ్ళు ల్యాబ్స్లో తయారు చేస్తుంటారు ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్లో వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా మనకి అంటే నేషనల్ డైమండ్స్ అంత కాస్ట్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పడం 10 times లెస్ దాన్ ప్రైస్లో అయితే వీళ్ళు మార్కెట్లో సెల్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇంత తక్కువ ప్రైస్లో సెల్ చేసినా కూడా వీళ్ళకి మార్జిన్స్ అయితే దీనిలో బాగా వస్తున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి మార్జిన్స్ అయితే ఎక్కువ వస్తాయన్న దాంతో కోవిడ్ టైంలో ఈ స్టాక్ అయితే బాగా పెరగడం స్టార్ట్ అయింది. అండ్ అదే కాకుండా కోవిడ్ టైంలో వీళ్ళు ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళ జ్యువెలరీ ఆన్లైన్ ద్వారా సెల్ చేయడం వల్ల వీళ్ళకి బెటర్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి అండ్ మార్జిన్స్ కూడా ఇంకా బెటర్ అయ్యాయని చెప్పి ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తయారు చేయడం ఒక పాయింట్ అయితే, ఇంకోటి వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా సెల్ చేయడం వల్ల ఈ 2 పాయింట్స్తో ఈ స్టాక్ అయితే అంతలా ర్యాలీ అయింది ఆ టైంలో. ఓకే, ఇప్పుడు స్టాక్ ఇంతలా కన్సోలిడేషన్లో వెళ్తుంది కదా. ఆల్మోస్ట్ 1.5 year నుంచి స్టాక్ అయితే కన్సోలిడేషన్ ఫేస్లో అయితే ఉంది. అసలు ఎందుకు ఇంత స్టాక్ అసలు ఎటు మూవ్ అవ్వట్లేదు అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏదైనా స్టాక్ ఇంతలా పెరిగినప్పుడు ఆల్మోస్ట్ అన్ని టైమ్స్ పెరిగినప్పుడు ఏ స్టాక్ అయినా కొంచెం కన్సోలిడేషన్ ఫేస్ అయితే వస్తుంది. కానీ ఆ కన్సోలిడేషన్ తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇంత కన్సోలిడేషన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళ మెయిన్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అమెరికాకి. వీళ్ళ మెయిన్ డైమండ్స్ బిజినెస్ ఎక్కువ ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అయినా నేషనల్ డైమండ్స్ అయినా వీళ్ళు ఎక్కువ బిజినెస్ అయితే అమెరికాతోనే టైఅప్ అయ్యి ఉంది వీళ్ళకి. కానీ రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ 1 year 1.5 year నుంచి చూస్తే అమెరికాలో ఇన్ఫ్లేషన్ అయితే ఎక్కువ అవడంతో చాలామంది ప్రజలు ఈ గోల్డ్ ఆర్ డైమండ్స్ కొనడానికి అయితే ఇష్టపడట్లేదంట. ఎక్కువ లగ్జరీ ఐటమ్స్కి ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్తున్నారు. సో దట్ వీళ్ళకి కొంచెం సేల్స్ కానీ అన్నీ డ్రాప్ అయ్యాయి. వీళ్ళు సేల్స్ అవ్వట్లేదన్న దాంతో వీళ్ళ ఆఫర్స్ అయితే పెట్టి వీళ్ళు ఇంకా మార్జిన్స్ అయితే తగ్గాయి. ఈ సేల్స్ కొంచెం డ్రాప్ అయ్యి మార్జిన్స్ కూడా డ్రాప్ అవడంతో ఈ 2 ఇంపాక్ట్ వల్ల ఈ స్టాక్ అయితే పెరగకుండా కన్సోలిడేషన్ ఫేస్లో అయితే ఉంది. నేను నిన్న వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ విన్నాక నాకు ఇంకా వాళ్ళ బిజినెస్ గురించి కొంచెం క్లియర్ ఐడియా అయితే వచ్చింది. మనలాంటి ఇన్వెస్టర్స్ అండ్ కొందరు బ్రోకరేజ్ హౌసెస్ నుంచి అనలిస్టులు అయితే క్వశ్చన్స్ అయితే కొన్ని అడిగారు వాళ్ళ బిజినెస్ గురించి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వీళ్ళు ప్రజెంట్ బిజినెస్లో ఎంత పర్సెంటేజ్ అయితే వస్తుందని అడిగినప్పుడు వీళ్ళు ప్రజెంట్ రెవెన్యూస్లో అయితే 25% నియర్లీ అయితే వస్తుంది. ఈ ఇయర్లో అయితే 25% వచ్చింది. ఇంకా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంకా బెటర్ అవుతాయి అన్నట్లుగా వీళ్ళు చెప్పారు. అండ్ ఆర్డర్ బుక్ చూస్తే ప్రజెంట్ నేషనల్ డైమండ్స్ కన్నా ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్కి అయితే ఆర్డర్ అయితే ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ అయితే ఉంది టికెట్ సైజ్ అన్నట్లుగా వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ అయితే చెప్పారు.
అండ్ ఆన్లైన్లో కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు అంటే మీ ఓన్ వెబ్సైట్ ఉందా లేకపోతే ఎలా చేస్తున్నారు అడిగినప్పుడు లేదు వీళ్ళకి ఓన్ వెబ్సైట్ అయితే వీళ్ళు లేదంట, వీళ్ళ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కొన్ని ఏమైనా పాపులర్ వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయంట, వాటిలో వీళ్ళు జ్యువెలరీ అయితే అంటే ప్లేస్ చేస్తారంట. వీళ్ళ ఐటమ్స్గా వాళ్ళ దాంట్లో ప్లేస్ చేసి సెల్ అయిన తర్వాత వీళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుందంట. దీని నుంచి ఆన్లైన్ నుంచి కూడా వీళ్ళకి టోటల్ రెవెన్యూస్లో 25% అయితే వస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. దీనిలో కూడా నార్మల్ దానికన్నా అంటే కొంచెం మార్జిన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా దీనిలో మార్జిన్ కన్నా అంటే మనీ వచ్చేది అంటే ఇన్వెంటరీ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, అంటే ఫాస్ట్గా మనీ అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఆర్ఓసీఈ కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నార్మల్గా వీళ్ళు ఎలా సేల్ చేస్తారంటే ఏదైనా గోల్డ్ జ్యువెలరీలో వీళ్ళు డైమండ్స్ పెట్టి అంటే గోల్డ్ అయినా వేరే జ్యువెలరీ ఏదైనా ప్లాటినం కానీ ఏదైనా జ్యువెలరీలో వీళ్ళ డైమండ్స్ని వీళ్ళే ఫిట్ చేసి ఆ డైమండ్స్ మొత్తం జ్యువెలరీని అయితే వీళ్ళైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అమెరికాకైనా ఎక్కడికైనా వేరే కంట్రీస్కైనా ఆన్లైన్లో సెల్ చేయడం కానీ ఇలాగే చేస్తుంటారు. ఒక ఇన్వెస్టర్ క్వశ్చన్ చేశారు ఏంటంటే మీరు సపరేట్గా ఓన్లీ డైమండ్స్ మాత్రం ఎవరైనా ఆర్డర్ ఇస్తే మీరు సప్లై చేస్తారా అంటే ఇంతవరకు వీళ్ళు సపరేట్గా డైమండ్స్ అయితే వీళ్ళు ఏ క్లయింట్స్ కూడా వీళ్ళు ఇంతవరకు సెల్ చేసినట్లుగా వీళ్ళు చెప్పట్లేదు, అంటే ఫ్యూచర్లో కూడా ఏమి ఇంకా అనుకోవట్లేదు అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇన్వెస్టర్ అడిగారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నార్మల్ వేరే షాప్స్ ఉంటాయి చూడండి, గోల్డ్ షాప్స్ ఇవి కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లలితా జ్యువెలర్స్ కానీ ఇలాగా వేరే చాలా ఉన్నాయి కదా, అలాంటి జ్యువెలరీ షాప్స్ వాళ్ళు డైమండ్స్ అంటే మీ దగ్గర ఏమైనా కొంటారా లేకపోతే వాళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారా అన్నట్లు అడిగినప్పుడు వాళ్ళైతే ప్రజెంట్ వీళ్ళు ఏ షాప్స్ కూడా అంటే వీళ్ళైతే కొనట్లేదంట, వీళ్ళ డైమండ్స్ అయితే వీళ్ళ దగ్గర ఏమీ తీసుకోవట్లేదు. అండ్ ప్రజెంట్ అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే ఇంతవరకు మన ఇండియాలో ఏ షాప్స్లో కూడా సెల్ చేయట్లేదు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళైతే పర్సనల్గా ఏ జ్యువెలరీ షాప్స్ కానీ అంటే వేరే ఏ జ్యువెలరీ వాళ్ళకు కూడా డైమండ్స్ అయితే సపరేట్గా సెల్ చేయట్లేదు, వీళ్ళ ఓన్ జ్యువెలరీలో మాత్రమే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పెట్టి సెల్ చేస్తున్నారు. అండ్ ప్రమోటర్స్ని నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్రోత్ ఎలా ఉంటుంది కంపెనీది అండ్ ఎలా ఉండిపోతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ అని అడిగినప్పుడు ప్రమోటర్స్ ఏం చెప్పారంటే ఇంకా యూఎస్లో అయితే ఇంకా అన్సర్టెన్గానే ఉంది, ఇంకా చాలామంది అంటే లగ్జరీ ఐటమ్స్ పైన ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇంకా 2 to 3 quarters అయితే ఈ పెయిన్ అయితే ఉండబోతుంది ఈ డైమండ్ జ్యువెలరీ బిజినెస్లో, కాబట్టి ఆ ఇంపాక్ట్ అయితే మన బిజినెస్లో అయితే ఉంటుందన్నట్లుగా చెప్తున్నారు వీళ్ళు. అండ్ అదే కాకుండా ఈ రష్యా యుక్రెయిన్ వార్ కూడా జరుగుతుంది కదా, దానివల్ల ఇప్పుడు డాలర్ ఎక్స్చేంజ్ కూడా ఒక ప్రాబ్లం అయింది కదా. ఇప్పుడు రష్యా వాళ్ళు డాలర్ని యాక్సెప్ట్ చేయట్లేదు ట్రాన్సాక్షన్ చేయడానికి. మామూలుగా అయితే బిజినెస్ చేసేటప్పుడు కంట్రీ టు కంట్రీ బిజినెస్ చేసేటప్పుడు యూఎస్ డాలర్ని అయితే యూస్ చేస్తుంటారు ఎక్స్చేంజ్గా, అండ్ రష్యా వాళ్ళు ప్రెజెంట్ అయితే యూఎస్ డాలర్ని ఎక్స్చేంజ్గా అయితే యూస్ చేయడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ వీళ్ళకి బిజినెస్లో ఇంపాక్ట్ అవ్వడానికి అని చెప్తున్నారు. ఒకటి యూఎస్లో ఇన్ఫ్లేషన్ అండ్ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఆ రెండు ఇష్యూస్ వల్ల ఈ స్టాక్ అయితే ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కన్సోలిడేషన్ ఫేస్లో అయితే ఉంది. అండ్ ఇది ఇంకా 2 to 3 quarters అయితే ఇంకా ఉండే ఛాన్సెస్ ఉంది, అట్లీస్ట్ 2 quarters అయినా ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా ప్రమోటర్స్ అయితే చెప్తున్నారు. నేనంతా విన్న తర్వాత ఈ స్టాక్ అయితే ప్రజెంట్ అయితే యావరేజ్ చేయకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే అండ్ ఇంకా అంటే ప్రమోటర్స్ క్లియర్గా చెప్తున్నారు ఇంకా 2 to 3 quarters ఇంకా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. మెయిన్గా వీళ్ళ బిజినెస్ అమెరికా నుంచే ఎక్కువ వస్తుంది, మెయిన్ డైమండ్స్ అమెరికాలోనే యూజ్ చేస్తారంట. మొత్తం వరల్డ్ వైడ్లో చూస్తే అమెరికాలోనే ఎక్కువ కన్సంప్షన్ చేస్తారంట డైమండ్స్, అండ్ డైమండ్స్ కూడా కాస్ట్ కూడా అక్కడ ఎక్కువ సేల్ అవుతుంది మిగతా అన్ని కంట్రీస్ కన్నా. అంటే ఒక డైమండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఉందనుకోండి, అక్కడ కొంచెం ఎక్కువ అమ్ముతారంట, ఒక 60,000 అలాగా. సేల్స్ కూడా బాగా అవుతాయంట డైమండ్స్. అలాంటి యూఎస్ మార్కెట్లోనే ప్రజెంట్ అయితే సేల్స్ అయితే అవ్వట్లేదు, అంటే మెయిన్గా ఇన్ఫ్లేషన్ వల్ల. సో దట్ ఈ ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉండబోతుందో మనం చూస్తూ ఉండాలి. సో దట్ నేను ఈ ఇష్యూ వల్ల నేనైతే ఈ స్టాక్లో అయితే ప్రజెంట్ అయితే యావరేజ్ చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. లాంగ్ రన్లో అంటే ఈ బిజినెస్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూడాలి. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇంకా అంటే జనాలకి ఇంకా అలవాటు అవ్వట్లేదు, మన ఇండియాలో ఇంకా ఎంతవరకు వస్తుంది అండ్ ఇంకా మన షాప్స్లో కూడా రాలేదని చెప్తున్నారు కదా, అది ఎలా గ్రో అవుతుంది అంటే వీళ్ళు నెక్స్ట్ సప్లై చేస్తారా ఇలాంటి క్లయింట్స్కి అని అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పట్లేదు, అంటే ఇంకా టాక్స్ కూడా లేదంట ఇలాంటి వేరే షాప్స్కి సప్లై చేయాలన్నట్లుగా. అండ్ ఫ్యూచర్లో అంటే వీళ్ళే చేస్తారా లేకపోతే అన్ని షాప్స్ కూడా అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళే డిజైన్ చేసుకుంటారా డైమండ్స్ అనేది కూడా తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిషన్ వీళ్ళు తీసుకొని అంటే ఏదైనా జ్యువెలరీ షాప్స్ అంటే వాళ్ళే ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు కదా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, అది కూడా జరగచ్చేమో చెప్పలేము. వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అయితే మనకి ఇంకా తెలీదు. డెఫినెట్గా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో అయితే వీళ్ళకి మార్జిన్స్ అయితే బాగా వస్తున్నాయి, అదైతే మనకు చూడాల్సింది. అండ్ అదే కాకుండా వెబ్సైట్స్లో కూడా వీళ్ళ పర్సంటేజ్ సేల్స్ అవ్వడం పెరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. అది అంటే ఎంతవరకు అవుతుందో నాకు క్లియర్గా తెలియదు, ఎందుకంటే మనం జ్యువెలరీస్ లాంటివి పెద్ద పెద్ద ఐటమ్స్ మన ఆన్లైన్లో కొనేవాళ్ళు నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను.
నేనైతే కొనను, నాకు తెలిసి ఆన్లైన్లో మనమంతా చాలా వరకు అంటే షాప్స్కి వెళ్ళి కొంటాం కదా జ్యువెలరీస్ లాంటివి. ఏమో చూద్దాం వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాం. డెఫినెట్గా వీళ్ళ మార్జిన్స్ అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో బెటర్గా ఉన్నాయి. ఫ్యూచర్ గ్రోత్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్ గ్రోత్ ఉంటుంది కాబట్టి కదా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ కంపెనీ బిజినెస్ అయితే మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ప్రజెంట్ అయితే నాకైతే ఈ టైం అయితే కరెక్ట్ టైం కాదు ఇన్వెస్ట్ చేయడానికి. అంటే 2 quarters తర్వాత మళ్ళీ చూద్దామని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో ఆల్రెడీ ఎవరైనా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. స్టాక్ ఫండమెంటల్స్ అయితే డిస్కస్ చేయను. మెయిన్గా ఈ వీడియో మీరు బిజినెస్ అండ్ ప్రజెంట్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలని దాని గురించి మీకు ఈ వీడియో అయితే చేశాను. మెయిన్గా ఫండమెంటల్స్ అయితే ఇప్పుడు అయితే డిస్కస్ చేయను. రిజల్ట్స్ కూడా మీకు చెప్పాను కదా, ఈ Q4 అయితే రిజల్ట్స్ అయితే బాగాలేదు. టోటల్గా ఇయర్ మొత్తం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేసిన, క్వార్టర్ కంపేర్ చేసిన రిజల్ట్స్ అయితే అంత బాగాలేదు. అండ్ ఇంపాక్ట్ ఇంకా 1-2 quarters అయితే డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ స్టాక్కి కొంచెం దూరంగా ఉండండి 1-2 quarters. దాని తర్వాత ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూసిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వాలనే దాని గురించి మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఈ స్టాక్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అని ఫీల్ అయ్యి బాగా అనిపిస్తే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి కంపెనీస్ తీసుకొచ్చి వాటి బిజినెస్, వాటి గ్రోత్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తుంటాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ని. సో దట్ మీకోసం మంచి స్టాక్స్, మంచి గ్రోత్ స్టాక్స్ అయితే మీకోసం తీసుకొస్తాను నేను. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.